హమాస్ అగ్రనేత హనియా ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఒక సురక్షితమైన వాతావరణం కలిగిన ఇంటిలో అంగరక్షకుడితో సహా చంపబడ్డారు. హనియా మరణం వెనుక ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ కారణమని, వీరి పాత్ర ఇందులో ఇమిడి ఉందని ఇరాన్ వెంటనే ఆరోపించింది. ఈ హనియా హత్యకు ఇజ్రాయిల్ బాధ్యత వహించాలని, ఈ విషయంలో ఇజ్రాయెల్పై తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. అదే సందర్భంలో ఇజ్రాయెల్ లెబనాన్ దేశంలో ఉంటున్న ఒక హెజ్బుల్లా సీనియర్ కమాండర్ను నేరుగా చంపివేసింది. డ్రోన్ ద్వారా జరిగిన దాడిలో ఈ సీనియర్ కమాండర్ ఉంటున్న ఇంటిపై బాంబుల వర్షం కురిపించి ఆయనను హత్య చేయడం జరిగింది. అయితే హమాస్ అగ్రనేత హనియా సంఘటన పట్ల ఇజ్రాయెల్ ఏమాత్రం స్పందించలేదు. ఇది తామే చేశామనని చెప్పలేదు, చేయలేదని కూడా చెప్పలేదు, ఎటువంటి ప్రకటనను విడుదల చేయలేదు. అయితే లెబనాన్లో జరిగిన హిజ్బుల్లా కమాండర్ మృతికి తామే కారణమని ప్రకటించింది. ఈ హనియా మృతి కారణంగా ఈరోజు హమాస్లో తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. ఎందుకంటే హమాస్కు ప్రధాన మద్దతుదారు ఇరాన్ రాజకీయ వ్యవస్థతో పూర్తి స్థాయిగా హమాస్కు లింక్గా వ్యవహరిస్తున్న హనియా మరణం కారణంగా ఒక పెద్ద వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు గాజాలో ఉంటున్న హమాస్ నాయకత్వంకు ఇరాన్కు మధ్య ఉన్న సంబంధం తెగిపోయినట్లయింది. హనియా కేవలం ఇరాన్ హమాస్ల మధ్య లింకే కాకుండా హనియా హమాస్కు మద్దతిచ్చే ఇతర దేశాలైన ఖటార్ లేదా రష్యా, చైనా వీటన్నిటితో కూడా సత్సంబంధాలు కలిగిన వ్యక్తి. వాళ్ళందరితోనూ హమాస్ తరపున సత్సంబంధాలు నెలకొల్పి వారితో తగిన రీతిలో కలిసి పనిచేసేందుకు ఆయనే కారణం. సో ఈ దేశాలన్నీ కూడా హమాస్కు పరోక్షంగా అందించే లబ్ధిని కూడా హనియా ద్వారానే హమాస్కు అందుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో హనియా చనిపోవడం ఈరోజు హమాస్లో తీవ్రమైన గందరగోళానికి కారణమవుతుంది. దీంతో హమాస్ యొక్క మనోబలం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణకు జరుగుతున్న చర్చలు ఇప్పుడు పూర్తిగా విఫలమయ్యే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లోనూ హమాస్పై యుద్ధాన్ని ఆపేది లేదని ప్రకటించింది. ఒకవైపు అలా లెబనాన్లో జరిగిన దాడి, రెండో వైపు ఇరాన్లో హమాస్ అగ్రనేత మృతి ఈరోజు మధ్యప్రాచ్య ప్రాంతంలో ఎలాంటి పరిస్థితికి దారితీస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే గల్ఫ్ దేశాలు మాత్రం ఈ విషయంలో ఎటువంటి ప్రతిస్పందన పూర్తి స్థాయిలో వ్యక్తం చేయడం లేదు. ఈ మొత్తం వ్యవహారం పట్ల అంటి ముట్టనట్లు ఉన్నారు. అలానే అమెరికా కూడా, పాశ్చాత్య దేశాలు కూడా దీనిపై పెద్దగా స్పందించలేదు. ఇక మిగిలిన చైనా, రష్యా దేశాలు ఈ చర్యను ఖండించాయి. ఇజ్రాయెల్ ఎప్పటికైనా ఇలాంటి చర్యలను మానుకోవాలని ప్రకటన చేశాయి. ఇక ఇజ్రాయెల్ హౌతీల మీద చేసిన దాడితో యమన్లోనూ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎటు చూసినా ఇజ్రాయెల్ హమాస్ల మధ్య జరుగుతున్న ఈ పోరు కారణంగా ఈ గల్ఫ్ దేశాలలో ఆర్థిక వ్యవస్థలో ఎంతో ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం మనకి కనిపిస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారం ఇజ్రాయెల్ హమాస్లను దాటి మధ్య ప్రాంతం మొత్తానికి, అంటే గల్ఫ్ ప్రాంతం మొత్తానికి విస్తరించకుండా ఈ దేశాలన్నీ జాగ్రత్త పడుతున్నట్లు మనకు అనిపిస్తోంది. ఎందుకంటే ఈరోజు గల్ఫ్లో ఎటువంటి గందరగోళం నెలకొన్నా, యుద్ధం వచ్చినా ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత గందరగోళానికి లోనయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ఆసియా దేశాల నుంచి వలస వచ్చిన వారి మీద ఆధారపడే ఉన్నాయి. ఈరోజు భారతదేశం లాంటి దేశాలతో ఈ దేశాలు చాలా మంచి సంబంధాలు
పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నాయి, లేదా పెట్టుబడులు పెట్టే ప్రయత్నంలో ఉన్నాయి. అటువంటి స్థితిలో మళ్ళా గతంలోలా ఇరాన్ ఇరాక్ వారో, ఇజ్రాయెల్ సిరియా మధ్య జరిగిన యుద్ధమో, లేదా ఇజ్రాయెల్ ఈజిప్ట్ మధ్య జరిగిన యుద్ధమో వస్తే పరిస్థితి ఏమిటనే ఆందోళన అందరిలోనూ నెలకొంది. అందువల్ల ఈ పరిస్థితి రాకుండా నివారించడానికి అన్ని దేశాలు గట్టిగానే కృషి చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ హమాస్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గతంలోలా తీవ్రవాదానికి ప్రపంచం మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికైనా చర్చలు ప్రజాస్వామ్యబద్ధంగానే తాము వ్యవహరించాలి తప్ప, తాము సంవత్సర క్రితం చేసిన మారణకాండ లాంటి సంఘటనలు మరోసారి ఏ ప్రపంచము అంగీకరించదనే విషయం ఈరోజు హమాస్కు బోధపడాలి. ఒకవేళ హమాస్కు ఇది అర్థం కాకపోతే మాత్రం హమాస్ను పుట్టగతులు లేకుండా చేయడానికి ఇజ్రాయెల్ తీవ్రంగా కృషి చేస్తుంది. ఇజ్రాయెల్ను వ్యతిరేకించడానికి ఏ దేశం ముందుకు రాదు. హమాస్కు అనుకూలంగా ప్రకటనలు మినహా పెద్దగా మద్దతు ఇవ్వడానికి కూడా దేశాలు ముందుకు రావు. ఈ స్థితిని ఇప్పటికైనా ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు గ్రహించాలి. తీవ్రవాదాన్ని విడనాడి సాధారణ జనజీవన స్రవంతిలో కలవాలి. ఇది కాశ్మీర్కి కూడా వర్తిస్తుంది. తీవ్రవాదంతో భవిష్యత్తులో ఏమీ సాధించలేరు. ఏ దేశం కూడా దానికి మద్దతిచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు కూడా ఈ దిశగా సాగుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా హమాస్ గ్రహించి పాలస్తీనాలో ఉన్న ప్రభుత్వంతో కలిసి ఇజ్రాయెల్తో చర్చలు జరిపి రెండు దేశాల మధ్య ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని సాగితే తప్ప ఈ గల్ఫ్ ప్రాంతంలో జరుగుతున్న అశాంతికి ముగింపు పడే అవకాశం లేదు. ఈ దిశగా ముందు హమాస్ చర్యలు తీసుకోవాలి, అటు పిమ్మట దానికి ఇజ్రాయెల్ సహకరించాలి.